వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. రాజకీయాల్లో ఏ అడుగు కూడా యాదృచ్ఛికం కాదు. సందర్భం పలకరింపు అయినా చర్చ మాత్రం రాజకీయాలు, రాష్ట్ర భవిష్యత్ చుట్టూనే తిరుగుతుంది. ఇటీవల జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి కలవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీ కేవలం పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స తర్వాత జరిగిన మర్యాద పలకరింపులాగే కనబడుతుంది. కానీ దాని వెనుక బలమైన రాజకీయ సందేశం కూడా ఉంది అని కొంతమంది రాజకీయ నాయకులు అంచనా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన నివాసానికి వెళ్లడం ప్రాథమికంగా ఒక గొప్ప సాంప్రదాయం. మిత్రపక్ష నాయకుడికి ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధ ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని చాటి చెబుతుంది. అయితే ఈ భేటీ ద్వారా ఇరు పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్ళిందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని రాజకీయ నివేదికలు. కూటమిలో నాయకుల ఆలోచన, నాయకత్వం పటిష్టంగా ఉంది, కూటమి అజేయంగా ఉంది అని సంకేతం ఇచ్చినట్లుగా భావించాలంటున్నారు. ఇరు వర్గాల ద్వితీయ శ్రేణి నాయకులు గత కొద్ది రోజులుగా పిఠాపురంలో స్థానిక నేతల మధ్య తలెత్తిన ఫ్లెక్సీల వివాదం, మాటల యుద్ధం కూటమిలో చిన్నపాటి అలజడి సృష్టించాయి. క్షేత్రస్థాయిలో ఇలాంటి గొడవలు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలుగా మారే ప్రమాదం ఉంది. సరిగ్గా ఇదే సమయంలోనే వీరిద్దరూ భేటీ అవడం గమనార్హం. స్థానిక నేతలు ఎన్ని గొడవలు పడ్డా అధినేతలు మాత్రం ఒకే తాటిపై ఉన్నారని ఈ భేటీ నిరూపించింది. శల్య సారథ్యం వహించేవారు కానీ, కూటమి ధర్మాన్ని అతిక్రమించేవారు కానీ ఎవరైనా వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ కలయిక ద్వారా పరోక్షంగా హెచ్చరించినట్లయింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్యకర్తల మధ్య ఆధిపత్య పోరు సహజం. కానీ చంద్రబాబు పవన్ల మధ్య సాన్నిహిత్యం చూశాక క్షేత్రస్థాయిలో గొడవలకు దిగితే తమ నాయకత్వానికే ముప్పు వస్తుందని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గుర్తించే అవకాశం ఉంది. ఈ భేటీ కార్యకర్తల్లో ఉన్న అయోమయాన్ని తొలగించి వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంలో ఇద్దరు అగ్రనేతలు ఇంతటి సమన్వయంతో ముందుకు సాగడం రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.